హాయ్ రాజీవ్ గారు, వర్ష గారు, శ్రీనివాస్ హాయ్. గారు, ప్రశాంత్ గారు, వెల్కమ్ టు గుల్టే ప్రో. వర్ష గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మీరు ఆల్రెడీ 20 మూవీస్ దాకా యాక్ట్ చేశారు అండ్ 2 వెబ్ సిరీస్ కూడా చేశారు. సో గివెన్ హౌ ప్రొలాంగ్ వెబ్ సిరీస్ ఆర్, అంటే ఎక్కువ షూటింగ్ టైం అనుకోండి, ఎక్కువ ఎపిసోడ్స్ అనుకోండి, ఈజ్ వర్కింగ్ ఆన్ వెబ్ సిరీస్ మోర్ లిబరేటింగ్ దెన్ వర్కింగ్ ఇన్ మూవీస్? అంటే క్యారెక్టర్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ దొరుకుతుందా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ మీన్ నాకు మేబీ బికాజ్ ఆ టైం రిస్ట్రిక్షన్ అనేది ఉండదు కదా, అంటే ఉంటుంది బట్ నాట్ టు దాట్ ఎక్స్టెంట్. బికాజ్ మూవీ అంటే ఆబ్వియస్లీ 2.5 అవర్స్లో అన్నీ ఫినిష్ చేసేయాలి. ఈవెన్ సెకండ్స్ మ్యాటర్. ఐఎమ్ షూర్ లైక్ ఎడిట్లో చాలా ఇది పోతుంటుంది బికాజ్ సెకండ్స్ ఆల్సో మ్యాటర్. సో దీంట్లో కొంచెం లిబర్టీ ఉంటుంది ఫర్ షూర్. యు నో దట్ ఇప్పుడు మీరు ఏదైనా షూట్ చేస్తే దే విల్ ఫర్ షూర్ కీప్ ఇట్. Right. So yeah, Right. So was this emotionally or physically challenging? అంటే మారోడు మళ్ళీ ఫారెస్ట్లో షూటింగ్ చేయడం. ఫిజికలీ ఛాలెంజింగ్ అని కాదు, నేను దీనికి ముందు కూడా మారేడుమిల్లిలోనే షూట్ చేశాను. సో నాకు అది ఫిజికలీ ఛాలెంజ్. అది అలవాటు అయిపోయింది అక్కడ. లైక్ ద టెరెయిన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ నైస్. నేను ఎంజాయ్ చేశాను ఇన్ఫ్యాక్ట్ ద షూట్. ఆల్సో నాకు ఎలా అంటే, నాకు నా టీమ్ ఇఫ్ దే ఆర్ వెరీ పాజిటివ్ అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ కదా, నాకు కూడా అలానే ఉండాలి. నాకు కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నేను సేమ్ వే ఐ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అని నాకు ఉంటుంది, నాకు అది వచ్చేస్తుంది. సో దే ఆర్ లైక్ దాట్. ఎవ్రీ వన్ ఇన్ దిస్ టీమ్, అందరూ అంత మంచోడు. అండ్ ఇంక్లూడింగ్ యూ వెరీ వెరీ నైస్ పీపుల్. అండ్ ఏడీస్, కో-డైరెక్టర్ మురళి గారు, ఎవ్రీ వన్, అందరికీ ఏంటి ఇన్ ది ఎండ్ సిరీస్ బాగా రావాలి. దట్ వాజ్ దేర్ ఓన్లీ గోల్, నథింగ్ ఎల్స్. మేము తిన్నామా, మేము మనకు రెస్ట్ ఉందా ఆర్ అవి టైర్డ్, ఏం లేదు. దే ఓన్లీ వాంటెడ్ ద సిరీస్ టు కమ్ అవుట్ వెల్. సో అది ఒక అమేజింగ్ థింగ్. రైట్. రాజీవ్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే సిరీస్ పరంగా మీకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అది డీడీలో ఋతురాగాలు, ఈటీవీలో శాంతి నివాసం నుంచి మొన్న వచ్చిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ హోమ్ టౌన్ వరకు. సో మీ ఎక్స్పీరియన్స్లో మూవీస్ అండ్ వెబ్ సిరీస్ యాక్టింగ్ పరంగా ఎలా సార్ డిఫరెన్స్ ఏముండదండి. యాక్టింగ్ ఇస్ యాక్టింగ్. సి వెన్ ఐఎమ్ యాక్టింగ్ ఫర్ సీరియల్ కానివ్వండి, స్టేజ్ మీద కానివ్వండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రేడియో నాటకాలు చేసినా కానివ్వండి, ఫిల్మ్ కానివ్వండి, దేనికైనా ఒకటే యాక్టింగ్. నేను ఎమోట్ అయి చేయడం, ఆ క్యారెక్టర్కి పరిధిలో, ఆ క్యారెక్టర్కి ఉన్న పరిధిలో, ఆ క్యారెక్టర్ తాలూకు లిమిటేషన్స్, ఇంకోటి ఆ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ పక్కన ఉన్న క్యారెక్టర్ ఏ క్యారెక్టర్తో బిహేవ్ చేస్తుంది ఇవన్నీ తెలుసుకొని చేయడం. సో దానికేమి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే మీరు అన్నట్టు అది డైలీ సీరియల్ కాబట్టి సాగుతూ ఉంటుంది. దాదాపుగా ఒక 800 ఎపిసోడ్ల వరకు కూడా సేమ్ క్యారెక్టర్ వెళ్తూ ఉంటుంది. సో ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఆల్ కొన్నిసార్లు దాని ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు పడే ఛాన్స్ ఉంటుంది ఈ క్యారెక్టర్ తాలూకు. మిగతాది అసలు అలాంటిది తేడా ఏమి ఉండదు. యాక్టింగ్లో అయితే తేడా ఉండదు. రైట్. సో శ్రీనివాస్ గారు, మీరు ఆల్రెడీ ఊహలు గుసగుసలాడే, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అండ్ జో అచ్యుతానంద డైరెక్ట్ చేశారు అండ్ కొన్ని మూవీస్కి రైటింగ్ క్రెడిట్స్ కూడా ఉన్నాయి మీకు. సో ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీ యాక్టింగ్ అప్రోచ్ అయినా చేంజ్ అయిందా? డెఫినెట్లీ అండి. వన్ థింగ్ నాకు హెల్ప్స్ ఎనీ యాక్టర్ నాకు అనిపించేది ఏంటంటే, ఆ స్క్రిప్ట్ దే షుడ్ నో ఇట్ సో వెల్. అంటే ఇది వేరే ఎవరో రాశారు, నాకు అందులో నేను నటుడిని కాకుండా ఇట్ షుడ్ బికమ్ యువర్ ఓన్ రైటింగ్ లాగా మీకు దాన్ని కాన్ఫిడెన్స్ వస్తే కనుక మీ పెర్ఫార్మెన్స్ చాలా చేంజ్ అయితే ఉంటుంది. అంటే స్క్రిప్ట్ బాగా తెలియాలండి. అండ్ నాకు సమ్టైమ్స్ ఐ గో టు ద సెట్స్, మనకి స్క్రిప్ట్ ఉండదు అండ్ అప్పుడు ఫీల్ క్లూలెస్ అండ్ శ్రీనివాసే బయటకు వస్తూ ఉంటాడు. బట్ అదే కానీ మనకు ఒక 1 month 2 months నుంచి స్క్రిప్ట్ మన బుర్రలో ఉంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్, యూ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద పార్ట్. అండ్ అందులో ఉన్న రకరకాల న్యూయాన్సెస్ కానీ, షేడ్స్ కానీ, వాళ్ళ సైకలాజికల్ డ్రైవ్ ఏంటన్నది బాగా అర్థం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ ద మోర్ టైమ్ యూ స్పెండ్ విత్ ద స్క్రిప్ట్, దట్స్ ద హోంవర్క్, దట్స్ ద బేసిక్ హోంవర్క్. రైట్. సో యూ ఎంజాయ్ దిస్ ప్రాసెస్? Which process? Homework and ఎలా అప్రోచ్ అవుతున్నారు మొత్తం? అంటే whenever the product is good, we enjoy it. Otherwise, sometimes it misfires. అంటే not the film, but your own performance can also misfire. So అప్పుడు అరే how did I miss this అనిపిస్తూ ఉంటుంది. But on the whole, it's a very నాకు తెలిసి యాక్టింగ్ ఇస్ చాలా
స్పిరిచువల్ ప్రాసెస్ అనిపిస్తుంటుంది. ఒకసారి షూటింగ్ ఇన్ ద యూఎస్, ఆ సినిమాలో నా పేరు రాంబాబు అనమాట. ఆర్బీ అని పిలుస్తుండేవారు. ఇట్ డింట్ కమ్ అవుట్. కాకపోతే ఒక 2 months నన్ను సెట్లో అందరూ ఆర్బీ అని పిలుస్తుంటారు. అంటే ఇప్పుడు కుక్కను నువ్వు టామీ అని పిలిచి ఒక 1 month దాన్ని జిమ్మీ అని పిలిచి అనుకోండి, దానికి ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది కదా. సో ఈవెన్ యువర్ నేమ్ బికమ్స్ ఫారెన్ టు యూ అనమాట. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. సో ప్రశాంత్ గారు, ఈ హోల్ ఐడియా 2019లో కన్సీవ్ అయింది అన్నారు, అండ్ మీ చుట్టూ ఉన్న విమెన్ దీనికి ఇన్స్పిరేషన్ అన్నారు. సో అసలు ఒరిజినల్ ఐడియా ఏంటండి, అది ఎలా డెవలప్ అయింది త్రూ అవుట్ ది ఇయర్స్? అదే నేను 19లో అప్పుడే పెళ్ళయింది నాకు. యాక్చువల్లీ 2019 పెళ్ళయింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా అవ్వాలి, కానీ అవకాశాలు ఇంకా ట్రై చేస్తున్నా. ఆ టైంలో నా వైఫ్ చెప్పింది, అసిస్టెంట్ డైరెక్టర్ అలా కాదు, నువ్వు ట్రై చేయి, ఎలా అది చేయడానికి వచ్చావు కదా, ట్రై చేయని చెప్పి అప్పుడు తనకు తెలిసిన కాంటాక్ట్ ఇచ్చింది. ఆఫ్రికాలో టాంజానియా దగ్గర అక్కడ ఒక సంస్థ, అంటే ఇండియనే ఒక అతను, అక్కడ ఒక టీవీ షోస్ అవి రన్ చేస్తుంటాడు. ఆయన ఒకటి అడిగాడు నన్ను, ఏమైనా మాకు అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి చాలా ఎక్కువ ఉంటుంది అటు సైడ్. అడిగితే అప్పుడు ఒక కథ రాశాను అనమాట. రాసినప్పుడు అందులో మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. అది నచ్చి అక్కడి నుంచి ఏంటంటే ప్యారల్గా డెవలప్ చేస్తూ వచ్చాను, అది వాళ్ళకి ఇస్తూ. అది అంతా 120 episodes ఎన్నో ఇచ్చాను వాళ్ళకి. సో డబుల్కే మరి ఆ టైంలో నేను కూడా ఇదే సర్వే అవ్వాలి కదా. అది రిలీజ్ అయిందా? అక్కడ రిలీజ్ అయింది. ఓకే. ఆయన మన ఐఎమ్ నో లెస్ అని చాలా బాగుంటుంది. సో వాళ్ళు అక్కడ మొన్న వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చెప్పాను వాళ్ళకి, చూపించే టేజర్ సార్ ఇది వచ్చిందాక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అక్కడి నుంచి డెవలప్ అవుతూ అది ఫామ్ అయింది. సో రాజీవ్ గారు, మీరు ఈ ప్రెస్ మీట్ ఇంటర్వ్యూలో ఇది చాలా నిడిగున్న పాత్ర, పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న పాత్ర అన్నారు. స్పాయిలర్స్ ఏం చెప్పకుండా అది కొంచెం ఎలాబరేట్ చేస్తారా? అంటే స్పాయిలర్స్ అదేం కాదండి, బట్ అందరూ ఈ మధ్యన అందరూ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, మీది మహా అంటే ఒక 2-3 సీన్లు ఉంటారు, తర్వాత మిమ్మల్ని లేపేస్తారు సినిమాలో అని చెప్పేసి. బట్ ఇది అలా కాదు. ఐఎమ్ త్రూ అవుట్ విత్ కనకమహాలక్ష్మి, వర్షా బొల్లమ్మ గారికి సపోర్టివ్గా ఇప్పుడు ఫస్ట్ సీజన్ వరకు. సెకండ్ సీజన్ సంగతి నాకు తెలియదు, అప్పుడు ఉంచుతారో లేదో నాకు తెలియదు డైరెక్టర్. సో ఇప్పటివరకు అయితే ఈ 6 episodes ఐఎమ్ దేర్. అండ్ ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే 5th episode గ్యారంటీగా చూడండి, నా కోసం చూడండి. సో మీ మోనోలాగ్ ఏదైతే ఉందో అది దాంట్లోనే ఉంది. ఎస్ 5th episode. ఆయన కూడా మీరు కూడా అడిగండి 6th episode చూడండి. 5th episode దాకా ఎలాగో చూసారు కాబట్టి 6th episode. సో ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్వీట్ లిటిల్ పై. అక్కడ దాకా అంటే నాది 5th episodeలో ఉంది, ఆయన 6thలో ఉంది. బట్ అవి చూడాలంటే, అది తెలియాలంటే మొత్తం అన్నీ చూడాలి. ఈ 1st నుంచి 4th వరకు చూస్తే నేను తప్ప దాని తాలూకు ఆ కిక్ కానీ మా తాలూకు మా పర్ఫార్మెన్స్ తాలూకు కిక్ కానీ ఏమీ ఉండదు. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు వాచ్. అండ్ ఈచ్ ఎపిసోడ్ ఈజ్ వెరీ గుడ్. అంటే ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ట్విస్ట్లతోటి. డైరెక్టర్ చాలా తెలివిగా ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముడి వేసుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క ముడి వేసుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ ఆ ముళ్ళని ఎలా అన్రావెల్ చేసుకున్నాడు అనేది మీరు చూస్తే కానీ, మీకు మొత్తం చూస్తే, సిరీస్ చూస్తే కానీ అర్థం కాదు. సో బ్యూటిఫుల్లీ రిటర్న్, బ్యూటిఫుల్లీ డైరెక్టెడ్, అండ్ చక్కటి ఫోటోగ్రఫీ, అద్భుతమైన మ్యూజిక్, అండ్ నైస్ ఆర్ట్ వర్క్. ఒకటేంటి, ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఆల్సో బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్, ఎక్కడ దేనికి ఖర్చుకి వెనకాడలేదు. చక్కగా ఆర్టిస్టులు కూడా దే ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ అంటే వాళ్ళతో యాక్ట్ చేయడానికి కానివ్వండి, అన్ని విధాలుగా. సో అద్భుతమైన ఒక ఛానల్, ఒక ఈటీవీ విన్ లాంటి దాంట్లో మాకు స్ట్రీమ్ అవుతుందంటే ఓటీటీలో చాలా మంచి ఎక్స్పోజర్ కదండి. ఈ మధ్యన పైగా ఈటీవీ విన్ అన్ని హిట్లు కొడుతున్నారు. సో వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. సో లెట్స్ హోప్ స్ట్రీక్ కంటిన్యూస్. సో శ్రీనివాస్ గారు, ఆడియన్స్కి మీ విటినెస్ అంటే చాలా ఇష్టం, అది ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ. గివెన్ హౌ సీరియస్ యువర్ రోల్ లుక్స్, ఈ క్యారెక్టర్ నుంచి మేము ఏమైనా సిమిలర్ సర్కాజం ఆర్ సిమిలర్ విటినెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాట్ ఎట్ ఆల్, అసలు కాదు యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ బీయింగ్ ఆఫర్డ్ రోల్స్ వేర్ I don't have to
క్రాక్ జోక్స్. కూడా గ్రూప్ జోక్స్ చేయొచ్చు కదా సార్ మీరు. చేయొచ్చు, కానీ మొన్న నేను థియేటర్లో చూసినప్పుడు ఈ ఈ ఈ సిరీస్ అంతా మూడంతా సీరియస్గానే ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే సమ్టైమ్స్ మనకి గ్రిప్ చేయాలంటే, అటెన్షన్ గ్రాప్ చేయాలంటే ఒక సర్టెన్ టోన్ అనేది చూస్ చేసుకోవాలి ముందు నుంచి. అండ్ ఐ థింక్ డైరెక్టర్ వాజ్ వెరీ లాయల్ టు దట్ టోన్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. మీకు మేబీ లాంగ్వేజ్ మీద పట్టు ఉండటం వల్లేమో, నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. ఊహులు గుసగుసలాడేలో ఒక డైలాగ్ ఉంటుంది. నాగశౌర్య గారు మిమ్మల్ని అంటారు, ఈ ప్రక్రియలో ఒకవేళ నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తే అప్పుడు మీరు దానికి ఇచ్చే రిప్లై, అప్పుడు నిన్ను నా చేతులతో చంపుతాను. ఒకవేళ ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే అప్పుడు మీ రిప్లై, అప్పుడు నిన్ను నా చేతుల్లో చంపబడతావు. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేను ఆడుకోవడం అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఈవెన్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వరకు. సో ఇదంతా మీ లాంగ్వేజ్ మీద మీకున్న ఇంట్రెస్ట్ వల్లేనా? అంటే నాకు నిజంగా చెప్పాలంటే లాంగ్వేజ్ మీద నాకు అంత కమాండ్ లేదండి. ఎస్పెషల్లీ నాకు ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యేంత వరకు అది నాకు స్ట్రెంగ్త్ అవుతుందని కూడా అనిపించలేదు. కాకపోతే వన్ థింగ్ దట్ డ్రైవ్స్ మీ వెన్ ఐ రైట్ ఎ సీన్ ఈస్ కాన్వర్జేషన్ ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఆల్వేస్ థింక్ ఆఫ్ సంథింగ్ దట్ ద ఆడియన్స్ కెనాట్ గెస్ అనమాట. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు కూడా దీనికి వింతగా ఏం సమాధానం చెప్పొచ్చు అని ఆలోచిస్తుంటాను నేను. మేబీ ఐఎమ్ వైర్డ్ దట్ వే. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ టాకింగ్ అంటే ఇప్పుడు టు ద పాయింట్ అలా ఉండకుండా నాకు మీ ముఖ్యేదంటే ఇలా చూపిస్తే ఐ థింక్ ఇట్ మేక్స్ ఇంట్రెస్టింగ్ సీన్ అని నా ఫీలింగ్. సో వర్ష గారు, ఈ ఇయర్తో మీరు యాక్ట్రెస్గా డెబ్యూ చేసి 10 years అవుతుంది. సో మీ ఈ 10 years ప్రాసెస్లో ఒక యాక్ట్రెస్గా ఎలా ఎవాల్వ్ అయ్యారు? As a person, I've become stronger అనుకుంటా, and I don't get carried away easily. ఎవరైనా like ఏదైనా చెప్తే, maybe before when I was younger I would be like, okay, వీళ్ళు ఇలా చెప్తుంటే మేబీ దే ఆర్ రైట్ అని, ఆర్ ఎనీథింగ్ ఐ వుడ్ లైక్ బిలీవ్ ఎనీవన్ వెరీ వెరీ ఈజీలీ. కానీ ఇప్పుడు యాజ్ అ పర్సన్ ఐ బికమ్ లైక్ మెంటలీ స్ట్రాంగర్. అండ్ ఇప్పుడు కొంచెం క్యారెక్టర్ చూసుకోవడం, మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నాను. సో యా, దెర్ ఈస్ ప్రోగ్రెస్, బట్ యూ కెన్ ఆల్వేస్ గెట్ బెటర్. ఇప్పుడు ఇంకా నేను ఆ జర్నీలోనే ఉన్నాను. But I'm very glad that I got to do this. Right. So any role or character you are eager to play in a dream role ఏమైనా ఉందా? అని నేను చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఐ వుడ్ లైక్ లవ్ టు ప్లే అ సైకో కిల్లర్ అని. సో యు మీన్ యువర్ రియల్ సెల్ఫ్. వర్ష బోల్నా మైనే లేదు, వర్ష బోల్నా. ఇది బాగుంది, బాగా చెప్పాను. యా, అ సైకో కిల్లర్. రైట్. సో ప్రశాంత్ గారు, ఈ మూవీతో మీరు బిగ్గర్ ఆర్టిస్ట్ని చాలా అవుట్డోర్ షూటింగ్, విలేజెస్, ఫారెస్ట్లో ఇలా మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఎలా మేనేజ్ చేశారు సార్? ఏమన్నా ఇష్యూస్ అయినా ఫేస్ అయ్యారా? అదే లేదు అంటే మేనేజ్ చేయడం నాకు అర్థం కాలేదండి. అంటే ఇంతమంది కాస్ట్ని, పెద్ద కాస్ట్ని మారేడుమల్లి లాంటి ఫారెస్ట్లో, చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో అసలు ఎలా కోఆర్డినేట్ చేశారు? ఇంకా అంత బాగా చేసి, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, పక్కన పెట్టేసి హ్యాపీగా ఫ్రెష్ ఎయిర్, చెట్లు, ప్రకృతి, నేచర్, అసలు అక్కడ ఉన్న మనుషులు చాలా బాగా, అంటే ఒక పిక్నిక్ లాగే అలాగే చెప్పచ్చు. ఎందుకంటే పిక్నిక్ మీకు మీరు కూడా అక్కడ ఇంటరాక్ట్ అయ్యారు అందరూ పిల్లలతో, వాళ్ళతో. సో విలేజ్ పీపుల్ వాళ్ళందరూ కూడా రావడం, చూడడం. అంటే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో బిజీ ఏంటి? మొబైల్ ఫోనే. మనిషి ఎదురుకున్న మొబైల్ ఫోన్లో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం. అలాంటి సమయం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనుషులు, వాళ్ళు వే ఆఫ్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇవన్నీ. సో వాటిలో నాకేం పెద్ద మేనేజ్ చేయాల్సిన అంత ఇదేం పడలేదండి, ఎందుకంటే తెలుసు, సార్ వాళ్ళందరికీ తెలుసు. సో ఈ ఎక్స్పీరియన్స్ నుంచి ఏమన్నా కొత్తది నేర్చుకున్నారా? అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని? ఈ కాస్ట్ని అలాంటి లొకేషన్స్లో, సిటీలో ఉంటే ఆపర్చునిటీ కదా. ఏంటంటే ఆపర్చునిటీ. ఇప్పుడు నేను అనుకున్నాను ఒకటి, ఇక్కడ చేయాలి, వీళ్ళతో చేయాలనుకున్నప్పుడు ఆపర్చునిటీ నాకు కలిగింది, నాకు అవకాశం దొరికినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే, పొద్దున్న ఇంకో కథ రాసినప్పుడు ఇంకో చోట ఎక్కడైనా ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, నేచర్ ఇచ్చింది అనుకోండి, హ్యాపీగా. రైట్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, దట్స్ ఇట్. అంతే తప్ప మనం మేనేజ్ చేయడానికి ఇక్కడ ఎవరిని మేనేజ్ చేయలేదు సార్. సో సెకండ్ సీజన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు? త్వరలో. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందా? లేదు, ఇంకొంచెం చిన్న ఉన్నాయి, అంత ఆల్మోస్ట్. రైట్. ప్లస్ నా అండర్స్టాండింగ్లో అండి, జనాలను ఎలా మేనేజ్ చేయాలి, ఇది ఎలా మేనేజ్ చేయాలి, రాజీవ్ గారిని ఎలా మేనేజ్ చేయాలి, వర్షాన్ని ఎలా, ఇలా అంత ఆలోచించే బదులు హౌ డు ఐ గెట్ దిస్ రైట్ అన్నది ఒక్కటి మన బుర్రలో ఉంటే
మిగతావన్నీ ఆటోమేటిక్గా అవి మేనేజ్ అయిపోతుంటాయి. ఎందుకంటే అక్కడికి వచ్చే ఛాలెంజెస్ మనకి ఎవ్రీ డే ఇస్ అ న్యూ ఛాలెంజ్, యూ కెనాట్ గో ప్రిపేర్డ్ ఫర్ దట్. కానీ మా అల్టిమేట్ గోల్ ఈస్ టు గెట్ దిస్ రైట్ అన్నది ఉంటే కనుక థింగ్స్ విల్ జస్ట్ ఫాల్ ఇన్ ప్లేస్. సో లాస్ట్కి మా సబ్స్క్రైబర్స్కి ఈ సిరీస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చెప్తారా కొంచెం? మీ సబ్స్క్రైబర్స్ కూడా ఈటీవీ విన్ సబ్స్క్రైబ్ చేసుకుని మా సిరీస్ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. లేదు ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ అందరూ చూస్తారు, ఫ్యామిలీతో కూర్చొని చూస్తే థ్రిల్లర్ ఇది. అండ్ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ డీటెయిలింగ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టరైజేషన్ ఆర్ట్స్ ఉంటాయి. సో వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆ రేపల్లె గ్రామానికి మీరు వెళ్ళిపోతారు. ఆ గ్రామంలో జరిగే కథని సాంబశివరావు, సదాశివం, కనక మహాలక్ష్మి, ప్రకాష్ రావు, సత్యబాబు వీళ్ళందరితో మీరు ట్రావెల్ చేస్తుంటారు. రైట్. సో డెఫినెట్లీ అయితే కనుక సూపర్గా ఎంజాయ్ చేస్తారు, అదైతే నేను 100% చెప్తాను. ప్లస్ ఇంకొకటి గెస్ అయితే చేస్తారండి, అంటే యూ విల్ ట్రై టు గెస్ ఎవరు 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 అనేది. బట్ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ఆలోచించుకుంటారు కాబట్టి దెర్ ఈస్ 80% ఛాన్స్ దట్ యూ విల్ బి రాంగ్ అండ్ 20% ఛాన్స్ దట్ యూ విల్ బి రైట్. సో గెస్ చేసి చూడండి అసలు ఎవరై ఉంటారు. Okay, sir. This has been a fun interview. Thank you, Avinash. How did your first interview go? Yeah, it was good. So మనం 14th మళ్ళీ కలుద్దాం ఈటీవీ విన్లో. సార్ All the best to you too. థ్యాంక్ యూ.